హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ అరోగెంట్ హస్బెండ్. సునీత అరుపులకి వెళ్ళేవాడు ఆగిపోయాడు హర్ష. అతని దగ్గరికి వెళ్ళి హర్ష చేతిని పట్టుకొని తీసుకెళ్లి సోఫాలో కుదేసింది. నేను చెప్పేది విన్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళాలి, అర్థమయ్యిందా? అంది కోపంగా. ఇన్నేళ్లలో సునీత కోపం ఒక్కసారి కూడా చూడని హర్ష సునీత వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నరేంద్ర కూడా సునీత వాయిస్ గట్టిగా రావడంతో తమ రూమ్ నుండి హాల్లోకి వచ్చాడు. సునీత వచ్చిన నరేంద్రను ఒకసారి చూసి హర్ష వైపు తిరిగి, నీకు కృతికి 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అని చెప్పింది. సునీత చెప్పిన దానికి హర్ష షాకింగ్గా చూశాడు. కృతి, జగదీష్ మొహం అయితే వెలిగిపోతున్నాయి. నరేంద్ర కూడా సునీత నిర్ణయానికి ఆశ్చర్యపోయాడు. నరేంద్ర కూడా కృతిని హర్షకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. కానీ జగదీష్ గురించి తెలిసిన తర్వాత కృతి హర్ష లైఫ్లోకి రాకపోవడం మంచిది అనుకున్నాడు. కానీ సునీత ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని హర్ష ఏం చెప్తాడా అని హర్ష వైపు చూస్తున్నాడు. హర్ష షాక్ నుండి తేరుకొని, నాకు కృతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా అన్నాడు. సునీత ఆశ్చర్యపోలేదు. ఎందుకు ఇష్టం లేదు? కృతికి ఏం తక్కువ అని అడిగింది. అమ్మా, కృతికి అన్నీ ఎక్కువే, వెటకారంగా అని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పగానే నరేంద్ర షాక్ అయ్యి చూశాడు హర్ష వైపు. కృతి, జగదీష్ కూడా షాక్ అయ్యారు. కానీ సునీత షాక్ అవ్వలేదు. తన కొడుకు ఎవరినో ఇష్టపడుతున్నాడు అని ఈ మధ్య కనిపెట్టింది. హర్ష ఏదో చెప్పబోతుంటే సునీత అడ్డుకుంటూ, నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోయి కృతిని పెళ్లి చేసుకో హర్ష అంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి ఇంకొక అమ్మాయి మెడలో తాళి ఎలా కట్టమంటావు అని అడిగాడు. మర్చిపో హర్ష, అయినా ఈ ప్రేమలు మనకి అచ్చిరావు అని మీ నాన్నని చూస్తే తెలియడం లేదా అని నరేంద్ర వైపు చూస్తే నరేంద్ర జగదీష్ వైపు కోపంగా చూశాడు. అమ్మా, నా ప్రేమని ఆయన ప్రేమతో పోల్చకు అని అరిచాడు హర్ష. పోల్చడానికి ఏముంది హర్ష, ముందుగా హెచ్చరిస్తున్నారు అంతే. మోసపోయి బాధపడే కంటే విడిపోవడం బెటర్ అంటుంటే, ఆపమ్మా, నువ్వెన్ని చెప్పినా నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం జరగదు. కృతి మెడలో తాళి కట్టడం అసలే జరగదు అని లేచి వెళ్తుంటే, అయితే నేను చచ్చిన తర్వాత నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో హర్ష అంది గట్టిగా. అమ్మా అంటూ వెనక్కి తిరిగాడు కంగారుగా. అవును, నువ్వు నన్ను అమ్మా అనుకుంటే నేను చెప్పినట్టు కృతిని పెళ్లి చేసుకో, లేదంటే నా శవానికి నిప్పు పెట్టి వెళ్ళిపో. ఇక ఇదే నీదే నిర్ణయం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న చాక్ తీసుకొని పీకపై పెట్టుకుంది. అమ్మా అంటూ హర్ష, సునీత అని నరేంద్ర అరుస్తూ వస్తుంటే, ఆపండి అని చేతిని అడ్డు పెట్టి, మీరు ఇప్పుడు ఆపొచ్చేమో, కానీ తర్వాత నేను అనుకున్నది జరగకపోతే ప్రాణాలతో ఉండను అంది. సునీత, నీకేమైనా పిచ్చి పట్టిందా? బలవంతంగా పెళ్లి చేస్తే వాడు సంతోషంగా ఉంటాడా అని అడిగాడు నరేంద్ర. మీరు నన్ను బలవంతంగానే పెళ్లి చేసుకున్నారు, నాతో సంతోషంగా లేరా? నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పండి అని అడిగింది. సునీత చెప్పింది నిజమే. ముందు బలవంతంగా పెళ్లి చేసుకున్నా, తర్వాత ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. దాంతో సైలెంట్ అయ్యాడు నరేంద్ర. సునీత హర్ష వైపు తిరిగి, నువ్వేమంటావు హర్ష అని అడిగింది. హర్షకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మౌనంగా ఉండడంతో, సరే అయితే అని కత్తిని ఇంకా దగ్గరికి పెట్టడంతో, అమ్మా, నేను కృతిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు కంగారుగా. హర్ష మాటలకి కత్తిని వదిలేసి ఆనందంగా హత్తుకుంది. జగదీష్, కృతి ఆనందానికైతే అడ్డులేదు. వాళ్ళనే కోపంగా చూస్తూ, నేను బయటికి వెళ్తున్నాను అని సునీతికి దూరం జరిగి వెళ్తుంటే, అయితే 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయమంటావా అని సంతోషంగా అడిగింది సునీత. నీ ఇష్టం అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. అత్తయ్య, థ్యాంక్ యూ అత్తయ్య అంటూ సునీతని పట్టుకొని ఊపేసింది కృతి. నరేంద్ర జగదీష్ చేతిని పట్టుకొని బయటకు లాక్కెళ్ళిపోయాడు. ఇంకా ఏం చేయాలి అనుకుంటున్నావు జగదీష్? నేను ప్రేమించిన అమ్మాయిని, కొడుకుని దూరం చేశావు. ఇప్పుడు నా కొడుకు ప్రేమ దూరం చేయాలి అని చూస్తున్నావా అని అడిగాడు కోపంగా. నేనేం చేశాను బావా? మా చెల్లికి కృతిని కోడలుగా చేసుకోవాలి అనుకుంటుంది. బయట అమ్మాయి అయితే హర్షాని, నా చెల్లిని వేరు చేస్తుందని భయపడి తన మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలి అనుకుంది. ఇందులో నేను చేసింది ఏముంది అన్నాడు అమాయకంగా. అమాయకుల్లా నటించకు జగదీష్, ఇవన్నీ సునీతకి నువ్వు ఎక్కించావు అని నాకు అర్థమైంది. మర్యాదగా ఈ పెళ్లి ఆపు, లేదంటే హా, లేదంటే ఏం చేస్తావు? బావా, నా చెల్లిని చంపుకుంటావా అని అడిగాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అని జగదీష్ కాలర్ పట్టుకున్నాడు ఆవేశంగా. నేనండం లేదు బావా, నా చెల్లి అంటుంది కదా, ఈ పెళ్లి జరగకపోతే చచ్చిపోతాను అని. ఈ పెళ్లి ఆపి నా చెల్లిని చంపుకుంటావో, చేసి కాపాడుకుంటావో నీ ఇష్టం అని భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఛా, సునీత, మీ అన్నయ్య గురించి తెలియక హర్ష లైఫ్ని నాశనం చేస్తున్నావు. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి అనుకున్నాడు. హర్ష ఇంటి నుంచి బయటకు వచ్చేసి కార్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఖాళీ ప్లేస్లో కార్ స్టాప్ చేసి
జుట్టులో వేలు దూర్చి తల వంచుకొని కూర్చున్నాడు. సునీత ఎందుకిలా మారిపోయిందో అర్థం కావడం లేదు. హర్ష బాగా ఆలోచించిన తర్వాత కృతి సునీతని మాయ చేసి ఉండొచ్చు. ఏనాడు తన నిర్ణయానికి అడ్డు చెప్పని తల్లి ఈరోజు తను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పినా వద్దని తన ప్రాణాలు అడ్డుపెట్టి కృతిని పెళ్లి చేసుకోమని బెదిరించడం హర్షకి చాలా బాధగా అనిపించింది. ఇంతలో హర్షకి కీర్తి నుండి కాల్ రావడంతో చూశాడు. కానీ తనతో మాట్లాడాలి అనిపించలేదు. ఈ విషయం కీర్తికి తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడుతున్నాడు. దేవ్ ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 5 అయింది. బైక్ షెడ్లో పార్క్ చేస్తూ గార్డెన్లోకి చూసిన దేవ్కి అక్కడ అమూల్య కనిపించింది. కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసిందా అనుకొని బైక్ లాక్ చేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ముందుకు వంగి కుండీలో పూల మొక్కలకు నాటుతుంది అమూల్య. జుట్టు పైకి ముడిపెట్టి చున్నీ రెండు వైపులా వేసుకొని వెనక సైడ్ ముడివేసింది జారకుండా. బొగ్గలపై నుదుటికి మట్టి అంటుకొని మొహానికి పట్టిన చెమటలతో చాలా ముద్దుగా కనిపించింది అమూల్య. సౌండ్ చేయకుండా ఆమె వెనుకకు వెళ్ళి వెనక నుండి ఆమెను ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చున్నాడు. తను కూర్చుని ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. సడన్గా పట్టుకోవడంతో దేవ్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది ఆమె. చేతికి ఉన్న మట్టి దేవ్ వేసుకున్న షర్ట్కి అంటుకోవడంతో అయ్యో మీ షర్ట్కి మట్టే అంటుకుంది అంది కంగారుగా. అంటుకోనివ్వులే, ఇది చెప్పు, కీర్తి ఇంటికి వెళ్ళి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు ఆమె బుగ్గలకు అంటుకున్న మట్టి హ్యాండ్ కర్చీఫ్తో తుడుస్తూ. లేదు సార్, నేను కీర్తి ఇంటికి వెళ్ళలేదు, హర్ష సార్ రాలేదు అంది. ఏంటి, హర్ష రాలేదా అని అనుమానంగా అడిగాడు. హా, వెయిట్ చేసి చూశాను, రాలేదు, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారేమో అని అంది. కాలేజీలో కాలేజ్ అయిన తర్వాత గాలికి తిరిగేవాడు, వాడికి ఇంపార్టెంట్ పనేంటి అని అడిగాడు విసుగ్గా. షో, సార్ని అలా అనొద్దు అంది చిరుకోపంగా. అబ్బో, మర్దికి సపోర్ట్నా అంటూ అమూల్య బుగ్గ కొరికాడు. స్, ఎందుకు కొరికారు అంటూ బుగ్గను రుద్దుకుంటున్న అమూల్య మరో బుగ్గ కొరికి, ఏం చెయ్యను, నీ బూరెలాంటి బుగ్గలే నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాయి, ఇందులో నా తప్పేం లేదు అన్నాడు ఇన్నోసెంట్గా. ఆహా, ఇంకా ఏమంటున్నాయి అంది. ఇంకా చాలా చెయ్యమని అంటున్నాయి, కానీ దానికి ఇంకా టైం ఉంది అని ఆగమంటున్నాను అన్నాడు ఆమె నడుము చుట్టూ చేతులు బిగిస్తూ. అప్పటి వరకు మాట్లాడిన అమూల్య మ్యూట్ అయిపోయింది. బిగుసుకుపోయి అమూల్య మెడపై బయట ఇచ్చి స్పృహలోకి తెస్తాడు. సార్, కిచెన్లో పాలు పెట్టి మర్చిపోయాను, వెళ్తాను అని వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళేది, కదలకు అంటూ ఇంకా తనలో అదుముకున్నాడు. దేవ్ అని హర్ష పిలుపు వినిపించి అమూల్య వెంటనే దేవుని విడిపించుకొని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. హర్షని ఉరిమి చూస్తూ, నీ అబ్బా ఎప్పుడు మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు అంటూ హర్షని కళ్ళలోకి చూస్తే కళ్ళు ఎర్రగా అయిపోయి మొహం వాడిపోయి కనిపించింది. హర్ష వాలకం చూసి నొసలు ముడేస్తూ ఏమైంది అని అడిగాడు దేవ్. ఎప్పుడు తిట్టినా తిరిగి కౌంటర్ వేసే హర్ష సైలెంట్గా ఉండడంతో అతని కళ్ళలోకి చూశాడు. కళ్ళు ఎర్రగా అయిపోయి మొహం వాడిపోయి కనిపించింది. అతని ఫేస్ చూసి ఏమైంది అని నొసలు ముడిచి అడిగాడు. దేవ్ పక్కన కూర్చొని జరిగింది మొత్తం చెప్పి దేవ్ వైపు చూస్తే మొబైల్ చూసుకుంటూ కనిపించాడు. రేయ్, ఏం చేస్తున్నావు అని అడిగాడు కోపంగా. ఫొటోస్ చూస్తున్నా, ఇంతకుముందు గుమ్మాడి మొక్కలు నాటింది, చూడు ఎంత క్యూట్గా వచ్చాయో ఫొటోస్ అంటూ హర్షకి చూపించాడు. వాటిని చూసి నిజమే చాలా క్యూట్గా ఉంది అని చూస్తూ అంతలో తేరుకొని, రేయ్, నేను ఏం చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు, నా బాధ చెప్పుకుంటే వినకుండా మొబైల్లో ఫోటోలు చూసుకుంటున్నావా అని కోపంగా అడిగాడు. విన్నానుగా, వినలేదు అంటావే అన్నాడు. విని పట్టించుకోవే అని అరిచాడు. ఏం చెయ్యాలి అని విసుగ్గా అడిగాడు దేవ్. పెళ్ళి ఆపాలి, నువ్వు పెళ్ళికి ఓకే చెప్పి నన్ను ఆపమని చెప్తావే, ఎందుకు ఓకే చెప్పాల్సి వచ్చిందో చెప్పాను కదా అన్నాడు అసహనంగా. చూద్దాంలే అని దేవ్ మొబైల్ చేసుకుంటుంటే దాన్ని లాక్కున్నాడు హర్ష. హర్ష వైపు ఉరుము చూస్తూ ఫోన్ ఇవ్వు అన్నాడు. నేనెక్కడ ఏడ్చి వస్తుంటే నువ్వు నీ బేబీ ఫొటోస్ క్యూట్గా ఉన్నాయి అని చూసుకుంటున్నావా అని ఉడుక్కుంటూ అడిగాడు. ఇంతలో అక్కడికి అమూల్య వాళ్ళిద్దరికీ స్నాక్స్ ఇంకా కాఫీ తీసుకుని వచ్చింది. దేవ్ కాఫీ తీసుకొని తాగుతుంటే హర్ష మొహం కందగడ్డలా పెట్టుకుని కూర్చున్నాడు. ఏమైంది సార్, ఎందుకు డల్గా ఉన్నారు అని అడిగింది అమూల్య. మీ మరిదికి 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అంట, అందుకే సార్ గారి ఫేస్ అలా ఉంది వెటకారంగా పలికించాడు దేవ్. దేవ్కి సీరియస్ లుక్ ఇచ్చి మళ్ళీ మొహం మార్చుకున్నాడు హర్ష. ఏంటి, ఎంగేజ్మెంట్నా, అందుకేనా స్వప్న ఆంటీ పిలిచారు, మరి ఈ విషయం ఇంత లేటుగా చెప్తారే అని సంతోషంగా అడిగింది అమ్ము బేబీ. ఒసే ట్యూబ్లైటు, ఎంగేజ్మెంట్ వాడికి కీర్తికి కాదు అని జరిగింది చెప్పాడు. అవునా, నేను ఇంకా కీర్తికి హర్ష సార్కి అనుకున్నాను అంది దిగులుగా. అలా ఎలా అనుకున్నావే, మాడిపోయిన పెసరట్టులా పెట్టుకున్న వాడి మొహం చూస్తే తెలియడం లేదా,
కీర్తితో ఎంగేజ్మెంట్ అయితే ఇలా ఉంటాడా అన్నాడు దేవ్ సీరియస్గా. దేవ్ మాటలకి అమూల్య మొహం ముడుచుకుంటే, దేవ్ అమ్ముని ఏమీ అనకు అన్నాడు హర్ష కోపంగా. దీనికేం తక్కువ లేదు, ముందు ఈ ఎంగేజ్మెంట్ గురించి ఆలోచించు అన్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదురా, అమ్మ నన్ను ఎమోషనల్గా లాక్ చేసింది అన్నాడు బాధగా. బాధపడకండి సార్, మీ అమ్మతో మాట్లాడదాం అంది అమూల్య. అమ్మ, అమూల్ బేబీ, తమరెళ్ళి కిచెన్లో ఆ వంటేదో తగలబెడితే మేం వచ్చి మెక్కుతాం. అంతేకాని నీ చెంచా బ్రెయిన్‌తో ఎటువంటి ప్రాబ్లంలో ఇరుక్కోకు అని ఉరిమి చూస్తూ చెప్పడంతో అమ్ము బేబీ సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. దేవ్ తనేదో చెప్పాలి అనుకుంటుంది కదా అన్నాడు హర్ష. తనేం చెప్పినా చేసినా నేను ఒప్పుకోను. తను ఇందులో ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిది. ఇప్పటికే దాన్ని ఎవరో చంపాలి అని చూస్తున్నారు. మళ్ళీ ఇలాంటి వాటిలో దూరి ఇంకా శత్రువులను పెంచడం నాకిష్టం లేదు అన్నాడు. అనిల్ కాకుండా ఇంకెవరు ఉన్నారు అన్నాడు. ఏమో తెలీదు, మనం టూర్‌కి వెళ్ళినప్పుడు కూడా అది లోయలో నుండి పడలేదు. ఎవరో తోసేశారు. అది ఒక అమ్మాయి. అవునా, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తావ్? నేను ఆల్రెడీ వాళ్ళెవరో వెతికే పనిలో ఉన్నాను అన్నాడు దేవ్. శృతి ఏమైనా ప్లాన్ వేసిందేమో అని నాకు డౌట్ కొడుతుందిరా అని అనుమానంగా అన్నాడు హర్ష. నాకు ఈ డౌట్ ఎప్పుడో వచ్చింది. కానీ సాక్ష్యం కావాలిగా. నాకు తెలిసి పోలీస్ ఆఫీసర్ ఉంటే సీక్రెట్ తెలుసుకోమని చెప్పాను. హా, అలాగే ఈ పెళ్లి కూడా ఆపరా అంటుంటే కీర్తి నుండి కాల్ వచ్చింది. మార్నింగ్ నుండి ఆమె కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఇగ్నోర్ చేస్తే బాధపడుతుందని లిఫ్ట్ చేసి హలో అనకుండానే కీర్తి ఏడుపు వినిపించి, కీర్తి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు. మీకు పెళ్లి ఫిక్స్ అయిందంట కదా, 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అంట అంది ఏడుస్తూ. ఈ ఈ విషయం నీకెలా తెలిసింది అని టెన్షన్గా అడిగాడు. అమూల్య చెప్పింది అంది వెక్కుతూ. అమ్మో, నా కొంప ముంచేశావు కదరా అని తల కొట్టుకున్నాడు. కీర్తి ఏడవకు, ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూసుకుంటాను. నిన్ను వదిలేసి నేను ఉండలేనే, నువ్విలా ఏడిస్తే నాకేం తోచదు అని బ్రతిమలాడాడు. నిజమే చెప్తున్నారా అంది ఏడుపు ఆపుకుంటూ. నిజంరా, ఇంతకీ ఈ విషయం మీ అమ్మకి చెప్పలేదు కదా అని భయంగా అడిగాడు. లేదు అంది. హమ్మయ్యా, బ్రతికించావు, లేదంటే నన్ను వీధులన్నీ తిప్పించి మరీ కొట్టేది అన్నాడు. కీర్తిని నార్మల్ చేసి కాల్ కట్ చేసి దేవ్ వైపు చూశాడు. కీర్తి మాటలు దేవ్కి కూడా వినిపించాయి. ఇప్పుడు అర్థమైందా దానిపై నేను ఎందుకు అరుస్తానో? ఇలాంటి తింగర పనులు చేసి అది ఇరుక్కోవడం కాకుండా మనల్ని కూడా ఇరికిస్తుంది. అది ఎలాంటిదంటే జాలిగా మొహం పెట్టి నువ్వు గుండె తీసి ఇచ్చేయమ్మా అంటే ఇచ్చేసే రకం. వెటకారం కోపం మిక్స్ చేసి అన్నాడు దేవ్. ఎవరి గురించి సార్ మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ దగ్గరికి వస్తూ అడిగింది అమూల్య. హా, తమరి గురించే అన్నాడు దేవ్. నా గురించా? నా గురించి ఏముంది అని అడిగింది. హర్ష పెళ్లి గురించి కీర్తికి చెప్పావా అని అడిగాడు దేవ్ సీరియస్గా అమూల్య వైపు చూస్తూ. అది అంటూ నేల చూపులు చూస్తుంటే, ఇప్పుడెందుకు చెప్పావమ్ము, తను భయపడుతుంది కదా అసహనంగా అడిగాడు హర్ష. నేను కావాలని చెప్పలేదు సార్, కీర్తి మీకోసం కాల్ చేసింది, ఇంటికి వస్తాను అని రాలేదని. నేను మీరెందుకు రాలేదో కారణం చెప్పాను అంతే అంది అమాయకంగా. అమూల్య మాటలకి హర్షకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నా అమ్ము అంటూ సపోర్ట్ చేస్తావు కదరా, దాని తింగరతనంతో మనల్ని ముంచేస్తుంది అన్నాడు దేవ్ అమూల్య వైపు చూస్తూ. అక్కడే ఉంటే దేవ్ కొడతాడేమో అని భయపడి, నేను భోజనం వడ్డిస్తాను రండి అని వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి పారిపోయింది. అమూల్య వెళ్ళిన తర్వాత ఆమె వైపే చూస్తున్నాడు దేవ్. ఏంటి తింగరి అంటున్నావు, ఫ్యూచర్లో ఎప్పుడైనా వదిలేసే ప్లాన్ ఏమైనా ఉందా అని ఐబ్రో ఎగరేస్తూ అడిగాడు హర్ష. నేను నీ బాబులా కాదులే, నాకు దానిలో నచ్చిందే, దానిలో ఉన్న తింగరితనం ఎలా వదిలేస్తాను, అది చచ్చినా వదలను అని లోపలికి వెళ్ళాడు. వెళ్తున్న దేవుని చూస్తూ, నీలో ఎవరు ప్రేమించర్రా, అమ్ముకి ఎవరి దిష్టి తగలకూడదు అనుకున్నాడు. హర్ష ఇంటికి వెళ్లకుండా ఆ నైట్ అక్కడే ఉండిపోయాడు. రాత్రి భోజనాలు అయిన తర్వాత కిచెన్లో వర్క్ చేసుకుంటున్న అమూల్యను ఒకసారి చూసి తన రూమ్కి వెళ్ళిపోయాడు దేవ్. కానీ అమ్ము బేబీకి రూమ్కి వెళ్ళాలంటే మాత్రం భయంగా ఉంది. ఇంతకు ముందు హర్ష గురించి కీర్తి దగ్గర వాగేసింది కదా, దాని గురించి దేవ్ ఏమంటాడు అని. అందుకే దేవ్ నిద్రపోయేంత వరకు కిచెన్లో ఉండిపోవాలని డిసైడ్ అయ్యి లేని పనులు కల్పించుకుంటూ చేసుకుంటుంది. నీకుందిలే అమ్మ అమ్ము బేబీ. అమూల్య ఎంతకి రూమ్కి రాకపోవడంతో దేవ్ కిచెన్లోకి వచ్చి చూశాడు. అక్కడ చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తున్న అమూల్యను చూసి ఏం చేస్తుందో అర్థం కాలేదు దేవ్కి. గుమ్మడి, ఏం చేస్తున్నావు అని అడిగాడు. దేవ్ వాయిస్కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని డోర్కి ఆనుకొని అమూల్యను సూటిగా చూస్తూ కనిపించాడు.
అది సా సార్ కిచెన్‌లో పనుంది. మీకేమైనా కావాలా? అని అడిగింది. నాకు కావాల్సింది నువ్వు. రూమ్‌కి రా అన్నాడు. ఆమె నుండి చూపు తిప్పకుండా మీరు నిద్రపోండి సార్ నాకు పనుంది అని తడబడుతూ చెప్పింది. ఓహ్! అవునా? ఓకే అని తిరిగి రూమ్‌కి వెళ్ళిపోయాడు. హమ్మయ్య! సార్ వెళ్ళిపోయారు. ఒక అరగంట తర్వాత వెళ్తే సార్ నిద్రపోతారు అనుకొని కిచెన్‌లో అరగంట గడిపి తన రూమ్‌కి వెళ్ళింది. అమూల్య వెళ్ళేసరికి దేవ్ బెడ్ మీద నిద్రపోతూ కనిపించాడు. మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళి పడుకున్నాడో లేదో అని అతని ఫేస్‌కి తన ఫేస్ దగ్గరగా పెట్టి దేవ్ నిద్రపోతున్నాడా లేదా అని చూస్తుంటే సడెన్‌గా దేవ్ కళ్ళు తెరిచి చూశాడు. భయంతో అరిచి పడబోతున్న అమూల్యను పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు. అంతేకాకుండా ఆమెను రివర్స్ చేసి ఆమె మీదకి చేరిపోయి కళ్ళలోకి సూటిగా చూస్తుంటే అమూల్య దేవ్ వైపు బెదురుగా చూస్తుంది. ఏంటి వేషాలు వేస్తున్నావు అని అడిగాడు. నేనా? నేను ఏం చేశాను సార్ అని అడిగింది భయంగా. ఆమెపై బరువు వేయకుండా హ్యాండ్స్‌తో సపోర్ట్ తీసుకుంటూ రూమ్‌కి రాకుండా కిచెన్‌లో ఎందుకు జపం చేస్తున్నావు అని అడిగాడు. అది హర్ష సార్ గురించి కీర్తికి చెప్పాను కదా! మీరు తిడతారేమో అని భయం వేసింది. మీరు నిద్రపోయిన తర్వాత వద్దామనుకున్నాను. కానీ నేననుకున్నది జరగలేదు అంది ఇన్నోసెంట్‌గా. అవునా! బాగానే గుర్తు చేశావు. హర్షకి ఎంగేజ్‌మెంట్ అని కీర్తికి ఎందుకు చెప్పావు? అని అడిగాడు సీరియస్‌గా. ఏంటి సార్‌కి విషయం గుర్తులేదా? అనవసరంగా నేనే గుర్తు చేసి నా గొయ్యి నేనే తవ్వుకున్నానా? అని మనసులో అనుకొని చెప్పాను కదా సార్! ఏదో పొరపాటులో అంటుంటే అదే తగ్గించుకుంటే మంచిది. నువ్వు వేటిలోనూ ఇన్వాల్వ్ కాకు. నేను, హర్ష ఉన్నాంగా చూసుకుంటాం అన్నాడు. హం! సరే అని బుద్ధిగా తల ఊపింది. ఏంటి సరే? దీనికి పనిష్మెంట్ తీసుకోవా? అని అడిగాడు. పనిష్మెంట్‌నా? అని నోరు తెరిచింది. తెరిచిన నోటిని తన పెదవులతో మూసేసి ఈసారి పూర్తి బరువు ఆమెపై వేసేశాడు. దేవ్ సడన్ కిస్‌కి షాక్ అయిన తర్వాత తేరుకొని అతనికి సహకరించడం మొదలుపెట్టింది. అరగంట తర్వాత ముద్దుకి బ్రేక్ ఇచ్చి అమూల్యపై నుండి లేచి వెల్లికిలా పడుకొని ఆమెను తన మీదకి తెచ్చుకున్నాడు. ఎర్రగా కందిపోయాయి. లైట్ వెలుగులో మెరుస్తున్న ఆమె పెదవులు బొటనవేలుతో నిమురుతూ ఎందుకే ఇంత లేటుగా పుట్టావ్? అని అడిగాడు. హా? అంటూ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టింది అర్థం కానట్టు. ఎందుకు లేట్‌గా పుట్టావ్? అని అడుగుతున్నా. నువ్వు లేట్‌గా పుట్టడం వల్ల ఈరోజు నేను కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అదే నువ్వు కరెక్ట్ ఏజ్‌లో ఉంటేనా? అన్నాడు కొంటెగా నవ్వుతూ. అతని మాటలు అర్థం కాకపోయినా అతని నవ్వుకు సిగ్గు ముంచుకొచ్చింది. అమ్ము బేబీకి. దేవ్ గుండెలో మొహం దాచుకుంది. నీకు నేను చెప్పింది నీకు అర్థం కాలేదు అని నాకు తెలుసు. కానీ ఎందుకు సిగ్గుపడుతున్నావు? అని అడిగాడు. అమూల్య ఏం మాట్లాడకపోవడంతో చెప్పు లేదంటే ఇంతకు ముందు ఇచ్చిన పనిష్మెంట్ మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. తలెత్తి దేవ్ కళ్ళలోకి చూస్తూ మీరు చూసే చూపే నా బుగ్గలు ఎర్రబడేలా చేస్తాయి అంది మళ్ళీ గుండెల్లో తలదాచుకొని. అమూల్యను తనలో అదుముకొని ఇద్దరికి బ్లాంకెట్ కప్పి నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా దేవ్ నిద్రలేచి తనపై ఉన్న అమూల్యను మెల్లిగా బెడ్ పై చేర్చి ఫేస్ వాష్ చేసుకుని రూమ్ డోర్ క్లోజ్ చేసి జాగింగ్ చేయడానికి బయటికి వెళ్ళాడు. దేవ్ జాగింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి అమూల్య బయట ముగ్గు పెడుతుంటే హర్ష ఆమెకి హెల్ప్ చేస్తున్నాడు. ఏంట్రా నువ్వింకా వెళ్ళలేదా? అని అడిగాడు షూస్ రిమూవ్ చేస్తూ. వెళ్తాన్లా వెళ్తాన్లే. అయినా నేనెప్పుడు వచ్చినా వెళ్ళు వెళ్ళని దొబ్బుతావు అని విసుక్కున్నాడు. నువ్విక్కడ ఉంటే నాకు డిస్టర్బెన్స్ కాబట్టి అందుకే దొబ్బే అంటున్నా అన్నాడు. చూడు అమ్ము మీ ఆయన నన్ను వెళ్ళమంటున్నాడు అని గారాలిపోయాడు. సార్ అంటున్న అమూల్య వైపు ఉరిమి చూస్తూ ఏంటి సార్ అని సాగదీస్తున్నావు వెళ్ళి నాకు జ్యూస్ తీసుకురా అని కసరగానే ముగ్గు చిప్ప పక్కన పడేసి కిచెన్లోకి పరిగెత్తింది. ఇది అన్యాయం రా అమ్ముని బెదిరించి నాకు సపోర్ట్ చేయకుండా ఆపుతున్నావు. మాకు ఛాన్స్ వస్తుంది అప్పుడు నీతో ఆడుకోకపోతే హా ఆడుకోకపోతే అంటూ వేసుకున్న టీషర్ట్ హ్యాండ్స్ పైకి లాగుతూ అడిగాడు. ఏం లేదు దేవ్ సరదాగా తొక్కుడు బిళ్ళ ఆట ఆడుకుందాం అంటున్నాను అన్నాడు వెర్రి నవ్వు నవ్వుతూ. పల్లికిలిచ్చింది చాలు ముందు ఇక్కడి నుండి దొబ్బై అన్నాడు. నాకు అక్కడికి వెళ్ళాలని లేదురా అన్నాడు అమూల్య తెచ్చిన కాఫీ కప్ అందుకుంటూ. నువ్వు వెళ్ళకపోతే మీ అమ్మ ఇంకా మామ నా మీదకి దండయాత్రకు వచ్చేలా ఉన్నారు వెటకారంగా అంటూ తన జ్యూస్ గ్లాస్ అందుకున్నాడు. వెళ్తాన్లే నువ్వు మాత్రం నా ఎంగేజ్మెంట్ ఆపే పనిలో ఉండు చూద్దాంలే అని కేర్లెస్గా అంటుంటే ఇదిగో నువ్వు నా ఎంగేజ్మెంట్ ఆపకపోతే కీర్తిని లేపుకుపోతాను ఎవరికి కనిపించకుండా అన్నాడు. లేపుకుపోతావో ఎగరేసుకొని పోతావో నాకెందుకు అన్నాడు. ఆహా కీర్తితో పాటు నా అమ్ముని కూడా తీసుకెళ్ళిపోతాను అప్పుడు తెలుస్తుంది నీకు నా బాధ అన్నాడు కన్నింగా నవ్వుతూ. రేయ్ అంటూ దేవ్ పైకి లేవడంతో సరదాగా అన్నాను దేవ్ సీరియస్గా తీసుకోకు నేను వెళ్తున్నా అని కప్ అమూల్యకిచ్చి బయటికి పరుగందుకున్నాడు. హర్ష వెళ్ళిన తర్వాత సార్ నిజంగానే మీరు ఎంగేజ్మెంట్ ఆపరా అని అడిగింది అమూల్య. ఎలా ఆపను
ఆవిడ చస్తాను అని బెదిరిస్తుంటే ఆ కృతి దాని బాబు పక్కాగా ప్లాన్ చేశారు అన్నాడు పిడికిలు బిగిస్తూ. మరెలా? కీర్తి పాపం ఏడుస్తుంది అమూల్య డల్గా ఫేస్ పెడుతూ. ఎంగేజ్మెంటే కదా, చూద్దాం. నా తమ్ముడికి ఆ కృతితో పెళ్లి జరగనివ్వను అంటూ అమూల్య నుదుటిని ముద్దు పెట్టి హర్ష గురించి ఆలోచిస్తున్నాడు. పైకి నార్మల్గా ఉన్నా లోపల ఎంత నరకం అనుభవిస్తున్నాడో దేవ్కి అర్థమయ్యింది. మరింతకీ దేవ్ హర్ష ఎంగేజ్మెంట్ ఎలా ఆపుతాడు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.